హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. భారత రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ అయిన ఆర్టికల్ 32 గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారత రాజ్యాంగం మనకు ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. మరి ఫండమెంటల్ రైట్స్ని ఎవరైనా ఉల్లంఘిస్తే దానికి సమాధానమే ఆర్టికల్ 32. భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 32ను హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటారు. మన ఫండమెంటల్ రైట్స్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఆర్టికల్ 32 ప్రకారం డైరెక్ట్గా సుప్రీంకోర్టుని ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. ఈ హక్కునే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అని అంటాము. భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టుని, ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టుని ఆశ్రయించి మన ఫండమెంటల్ రైట్స్ ని కాపాడుకోవచ్చు. మన ఫండమెంటల్ రైట్స్ కోర్టు ద్వారా రక్షించబడతాయి. ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టు 5 రకాల రిట్లను జారీ చేస్తుంది. 1 హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరీ, కో వారెంట్. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ వ్యక్తి యొక్క కుటుంబం సుప్రీంకోర్టులో హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేసి ఆ వ్యక్తిని విడుదల చేయవచ్చును. హేబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే హేబియస్ కార్పస్ రిట్ ద్వారా సుప్రీంకోర్టు ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచమని ఆదేశాలు ఇస్తుంది. మాండమస్ అంటే ప్రభుత్వ అధికారిని తన విధిని సక్రమంగా నిర్వర్తించమని కోర్టు ఇచ్చే ఆదేశం. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఆఫీసర్ అయిన ఎంఆర్ఓ మీ క్యాష్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తే మీరు మాండమస్ రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో చేయవచ్చు. సుప్రీంకోర్టు అప్పుడు ఎంఆర్ఓకు ఈ విధిని సక్రమంగా నిర్వర్తించమని ఆదేశాలు ఇస్తుంది. ప్రొహిబిషన్ అంటే టు స్టాప్ ప్రొసీడింగ్స్. ఎగ్జాంపుల్, క్రింది కోర్టు తన అధికార పరిధిని మించి ఏదైనా కేసు విచారణ చేస్తే ప్రొహిబిషన్ రిట్ ద్వారా సుప్రీంకోర్టు ఆ కేసును ఆపేస్తుంది. సెర్షియోరీ అంటే క్యాన్సల్ ద జడ్జిమెంట్. ఎగ్జాంపుల్, సివిల్ కోర్ట్ క్రిమినల్ కేసు యొక్క జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు సెర్షియోరీ రిట్ ద్వారా ఆ తీర్పును రద్దు చేస్తుంది. కో వారెంటో అంటే ఒక వ్యక్తికి ఆ పదవిలో ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించడం. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి అర్హత లేకపోయినా ప్రభుత్వ పదవిలో కొనసాగితే సుప్రీంకోర్టు కో వారెంటో రిట్ ద్వారా నీకు ఏ అర్హత ఉందని ఆ పదవిలో కొనసాగుతున్నావు అని క్వశ్చన్ చేస్తుంది. ఇవి సుప్రీంకోర్టు జారీ చేసే 5 ఇంపార్టెంట్ రిట్స్. ఆర్టికల్ 32 ద్వారా మన ఫండమెంటల్ రైట్స్ రక్షించబడతాయి మరియు ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగం చేయకుండా అడ్డుకుంటుంది మరియు ప్రజలకు న్యాయం పొందే హక్కునిస్తుంది. ఇది రాజ్యాంగంలో అత్యంత ఇంపార్టెంట్ ఆర్టికల్ అయిన ఆర్టికల్ 32 యొక్క వివరణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.